హలో ఫ్రెండ్స్, ఈరోజు ఈ వీడియోలో తెలంగాణ స్టేట్ కేఎన్ఆర్ యూహెచ్ఎస్ ద్వారా పీజీ మెడికల్ అడ్మిషన్ కోసం కన్వీనర్ కోటాలో ఫ్రెష్ గా రిజిస్టర్ చేసుకోవడానికి నోటిఫికేషన్ రిలీజ్ అయింది. అయితే ఆల్రెడీ మనకి 4 రౌండ్స్ కంప్లీట్ అయిపోయినాయి ఇంతకు ముందు. ఇప్పుడు స్పెషల్ స్ట్రే వేకెన్సీ రౌండ్ కండక్ట్ చేయబోతూ ఉన్నారు. ఈ రౌండ్ లో ఇప్పుడు మనకి ఈ నీట్ కట్ ఆఫ్ పర్సంటైల్ ని జనరల్ కేటగిరీ అండ్ రిజర్వ్డ్ కేటగిరీ స్టూడెంట్స్ అంటే అందరికీ కూడా 5th పర్సంటైల్ కి రెడ్యూస్ చేశారు. కాబట్టి ఎన్ఎంసీ వాళ్ళు ఇప్పుడు రెడ్యూస్ చేసినటువంటి పర్సంటైల్ ని బేస్ చేసుకొని కన్వీనర్ కోటాలో ఎవరైనా ఫ్రెష్ గా రిజిస్టర్ చేసుకోవాలి అంటే వాళ్ళకి అవకాశం కల్పించాలి అనే ఉద్దేశంతో తెలంగాణ స్టేట్ కేఎన్ఆర్ యూహెచ్ఎస్ వాళ్ళు ఈ యొక్క ఆన్లైన్ రిజిస్ట్రేషన్ అండ్ అప్లికేషన్ ఫామ్ ఫిల్లింగ్ కి సంబంధించిన నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. ఆన్లైన్ అప్లికేషన్ ఫిల్లింగ్ కి సంబంధించి ఫిబ్రవరి 28వ తారీఖు మధ్యాహ్నం 2 గంటల నుండి మార్చి 3వ తారీఖు సాయంత్రం 6 గంటల వరకు కూడా అవకాశం కల్పిస్తూ ఉన్నారు. అయితే ఆల్రెడీ ఇంతకు ముందు రిజిస్టర్ చేసుకున్నటువంటి స్టూడెంట్స్ మరలా చేసుకోవాల్సినటువంటి అవసరం లేదు. అయితే ఇక్కడ రిజిస్టర్ చేసుకునేటప్పుడు మీరు గమనించాల్సినటువంటి విషయం ఏంటి అంటే దెర్ ఆర్ నో వేకెంట్ సీట్స్ ఇన్ క్లినికల్ కేటగిరీ అన్నారు. అంటే క్లినికల్ సబ్జెక్ట్స్ లో సీట్స్ ఏమీ కూడా మిగలలేదు. కేవలము నాన్ క్లినికల్ సీట్స్ కి మాత్రమే మీరు అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. అయితే ఆల్రెడీ రిజిస్టర్ చేసుకుని ఉంటే వాళ్ళు మరలా చేసుకోవాల్సినటువంటి అవసరం లేదు అని ఇక్కడ సెకండ్ పాయింట్ లో కూడా చెప్తున్నారు. ఈ అప్లికేషన్ ప్రాసెస్ కు సంబంధించి ఆల్రెడీ మనకి అంటే అక్టోబర్ 30వ తారీఖున రిలీజ్ అయినటువంటి ప్రాస్పెక్టస్ ఉంది. ఆ ప్రాస్పెక్టస్ ని చదివి అర్థం చేసుకుని అప్పుడు ఎవరికి ఎలిజిబిలిటీ ఉంది ఎవరికి లేదు అనేది దాని ప్రకారంగా అప్లై చేసుకోమంటున్నారు. కేవలము ఎవరైతే తెలంగాణకి లోకల్ అవుతారో వాళ్ళు మాత్రమే కన్వీనర్ కోటాలో పార్టిసిపేట్ చేసే అవకాశం ఉంది. అంటే నాన్ లోకల్ కేటగిరీ సీట్స్ అనేవి లేవు. ఈ విషయం గుర్తుంచుకోండి. అలాగే ఇక్కడ హెల్ప్ లైన్ నెంబర్స్ ఇచ్చారండి. దీనికి అటాచ్డ్ గా ఇంతకు ముందు రిలీజ్ అయినటువంటి అంటే స్టార్టింగ్ లో రిలీజ్ చేసినటువంటి ఈ యొక్క కన్వీనర్ కోటా ప్రాస్పెక్టస్ ని అటాచ్ చేశారు. సో ఈ ప్రాస్పెక్టస్ ఒకసారి చదువుకోండి. ఇప్పుడు ఫ్రెష్ గా ఎవరైతే అప్లై చేసుకుంటున్నారో వాళ్ళు. అలాగే ఇప్పుడు ఈ అప్లికేషన్ ఫిల్లింగ్ చేసేటప్పుడు మీరు ఏ డాక్యుమెంట్స్ ని అప్లోడ్ చేసుకోవాలి అనేది ఇక్కడ లిస్ట్ ఇచ్చారు. ఒకసారి లిస్ట్ చూసుకొని దాని ప్రకారంగా మీరు అప్లోడ్ చేసుకోండి. ఇప్పుడు ఇక్కడ ఈ రౌండ్ కి అంటే ఈ రౌండ్ పేరు స్పెషల్ స్ట్రే వేకెన్సీ రౌండ్. ఈ స్పెషల్ స్ట్రే వేకెన్సీ రౌండ్ లో టోటల్ గా ఎన్ని సీట్స్ ఖాళీగా ఉన్నాయి అనేది ఇక్కడ క్లియర్ గా ఇచ్చారు. అంటే కాలేజ్ నేమ్, కోర్స్ నేమ్, అలాగే రిజర్వేషన్ కేటగిరీ నేమ్స్ ఇచ్చారు. సో టోటల్ గా ఎన్ని సీట్స్ ఉన్నాయి అనేది కూడా ఇక్కడ హైలైట్ చేశారు. ఒకవేళ ఎవరైనా స్టూడెంట్స్ కానీ అంటే ఈ కోర్స్ ని చూస్ చేసుకోకపోతే ఈ కాలేజ్ లో ఆ సీట్ ని జనరల్ కేటగిరీ క్రింద కన్వర్ట్ చేస్తారు. ఎప్పుడైనా సరే లాస్ట్ రౌండ్స్ లో రిజర్వ్డ్ కేటగిరీ సీట్స్ కి సఫిషియెంట్ నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ లేకపోయినా ఒకవేళ స్టూడెంట్స్ ఉన్నా సరే సఫిషియెంట్ వెబ్ ఆప్షన్స్ కానీ ఆ కోర్స్ ని చూస్ చేసుకుని ఉండకపోతే ఆ సీట్స్ ని జనరల్ కేటగిరీ క్రింద కన్వర్ట్ చేస్తారు. సో ఎవరైతే ఇప్పుడు ఈ కేటగిరీలో అప్లై చేసుకోవాలి అనుకుంటున్నారో వాళ్ళు మార్చి 3వ తారీఖు సాయంత్రం 6 గంటల లోపు అప్లై చేసుకోండి. ఇది కేవలం కన్వీనర్ కోటాకు సంబంధించినటువంటి రిజిస్ట్రేషన్ అండ్ అప్లికేషన్ ఫామ్ ఫిల్లింగ్ కి సంబంధించిన నోటిఫికేషన్. అలాగే మేనేజ్మెంట్ కోటాకి కూడా మీకు నోటిఫికేషన్ రిలీజ్ అవుతుంది అని చెప్తున్నారు. మేనేజ్మెంట్ కోటాలో కూడా అప్లై చేసుకోవాలి అనుకుంటే దానికి సపరేట్ అప్లికేషన్ పెట్టుకోవాల్సి ఉంటుంది. సో ప్రతి ఒక్కరు కూడా ఒకసారి ఈ యొక్క పీడిఎఫ్ ని డౌన్లోడ్ చేసుకుని చదువుకుంటే మీకు క్లియర్ గా అర్థమవుతుంది. విష్ ఆల్ ది బెస్ట్ అండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. అలాగే నా ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని థ్యాంక్ యూ.